గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ కేంద్రంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త బాలసాని కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలను ఎంత మోసం చేసిందో ప్రజలు గమనిస్తూనే ఉన్నారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా అంతా అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్నారని విమర్శలు చేశారు. ప్రభుత్వం నిర్వహించింది మెగా డీఎస్సీ కాదు, దగా డీఎస్సీ అని ఆరోపించారు. బీసీలకు 45 సంవత్సరాలకు ఇస్తామన్న పెన్షన్ ఎక్కడని ప్రశ్నించారు. 2 ఏళ్ల పరిపాలనలో ఇటు రైతులను, ఉద్యోగస్తులను, విద్యార్థులను మోసం చేశారని, ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. తమ సత్తా ఏంటో స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు మా ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు వెన్నుపోటుకి 2 ఏళ్లంటూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇక్కడ ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ప్రతిపాడు నియోజకవర్గంలో, ప్రతిపాడు మండలంలో భారీగా జనాలందరూ కూడా తరలొచ్చారు. మీరు అందరూ చూసే ఉంటారు, వేలాది మంది తరలొచ్చారు. ఇదేదో ఒక పిలుపు మేరకు వచ్చినటువంటి విషయం అయితే కాదు. ప్రజల్లో నిరసన ఉంది. ఎందుకు నిరసన అనేది ఉందంటే, ఓటకపు మాటలతో చంద్రబాబు నాయుడు గారు గద్దెనెక్కారు. అంటే అలివి కాని హామీలు అవి. అంటే నిజంగా ఈ అలివి అయితే ఈరోజు మాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈ 2 ఏళ్ళకి కూడా వెన్నుపోటు ఈరోజు చేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఎందుకంటే ఆయన ఏదైతే 6 హామీలు చెప్పాడో, సూపర్ 6 అనే 6 హామీలు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఈరోజు ఈ యొక్క గద్దెనెక్కి ప్రజల మెడల మీద ఎక్కి ఆడుతున్నారు. ఇది అందరూ ప్రజలు గమనిస్తున్నారు. ముందుగా ఎంత దుర్మార్గం అంటే, ఆడబిడ్డ నిధి అన్నారు. అసలు ఏ ఆడబిడ్డకి నిధి ఇచ్చారో అనేది చంద్రబాబు నాయుడుకి చెప్పాలా. అది చూస్తే 0. అది కూడా తుంగలో తొక్కిచ్చాడు. సరే, అది వదిలేద్దాం. మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ 50 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడాను 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి అన్నాడు. అది 0నే. ఇంకోటి చెప్పాలి మీకు. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, పాపం నిరుద్యోగ వృత్తి కింద ఎవరైతే 20 లక్షల మందికి మేము ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు అండ్ కూటమి ప్రభుత్వం ఎవరైతే బాండ్లతో ఇచ్చారు. ఎంత దుర్మార్గమైనటువంటిదంటే ఇది మోసం. బాండ్ ఉద్యోగాన్ని కల్పించిన ఘనత ఏకైక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అది ఓన్లీ 1 అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే అవుతుంది. ఇది ఎవరి వల్ల కాదు. ఈరోజు మెగా డిఎస్సీ పేరిట మీరు 16,000 ఉద్యోగాలు అన్నారు. మీరు చూసుకున్నట్లయితే మా ప్రభుత్వంలోనే మీరు 6,000 ఉద్యోగాల వరకు మేము అప్పుడే ప్రకటన జరిగింది. ఓపెన్ చేశాం. కానీ ఏం చేశారు? మీరు 10,000 యాడ్ చేశారు. పోనీ 10,000 యాడ్ చేసి ఏం చేశారు? డిఎస్సి పరీక్ష అనేది నిజం చెప్పాలనుకుంటే ప్రతి మధ్య తరగతి వాడి ఇంట్లో వాడు డిఎస్సి ఎగ్జామ్ రాసుకుంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, టీచర్ జాబ్ లేదా స్కూల్లో పని చేసుకోవచ్చు, మన లైఫ్ సెక్యూర్డ్గా ఉంటాయని చెప్పి ప్రతి ఒక్క మధ్య తరగతి వాడు, పేదవాడి కళ, అలాగే చదువుకున్నవాడి కళ. ఎంత దుర్మార్గం అండి చంద్రబాబు నాయుడు గారు. డిఎస్సి పరీక్ష అనేది అసలు సీరియస్నెస్ లేకుండా, అంటే డిఎస్సి కన్వీనర్ ఎవరైతే ఉన్నారో ఆయన నిర్వహించాల్సినటువంటి పరీక్షను వాళ్ళు నిర్వహించుకోగా SCCERT, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ట్రైనింగ్, దీని పేరు SCERT అనేది అంటది. దీనిలో నుంచి అది అవుట్ సోర్సింగ్. మళ్ళీ దట్ టు ఇస్ నాట్ అండ్ గవర్నమెంట్ అండర్టేకింగ్. అంటే ఇది అవుట్ సోర్సింగ్ జాబ్. అవుట్ సోర్సింగ్ ఉన్నటువంటి ఒక వాళ్ళకి కన్వీనర్ అప్పచెప్పి, వాళ్ళకి ఆ యొక్క డిఎస్సి బాధ్యతలు అప్పచెప్పి పరీక్షా పేపర్లు ప్రిపరేషన్ కి, అలాగే ఎగ్జామినేషన్ తాలూకు అది ఏదైతే ఉందో చూసుకోవాలి పర్యవేక్షణకి, ఈ రెండింటికి అతను నియమించారు. ఎవరైనా డిఎస్సి అంత ఇంపార్టెంట్ ఎగ్జామ్ ని 16,000 మంది పైచిక్కున్నటువంటి వాళ్ళ యొక్క ఆశని అలాగా అంత అభద్రతగా, అంత నెగ్లిజెంట్ గా అలా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు ఎవరైనాండి, బాధ్యతాయుతం లేకుండా. అంటే అవుట్ సోర్సింగ్ కూడా ఏది చేసినా కానీ అది వాడి మీద పోద్ది. ఇది గవర్నమెంట్ కి రాదని ఉద్దేశమేగా, మీ యొక్క దురుద్దేశమే కదండి చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇంకో విషయం మీరు గ్రహించాలా. అంటే ఒక అవుట్ సోర్సింగ్ పర్సన్ ద్వారా మీరు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే మీకు బాగా అర్థమైందో, మీకు తెలుసో తెలీదో, ఏది కూడాను ప్రతి ఎగ్జామ్ని మన పేపర్ని మనం సిస్టంలో పెట్టి ఆన్లైన్లో పెట్టడం అనేది జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. ఇక్కడ మిస్లీడ్ అయ్యేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి అవుట్ సోర్సింగ్లో. ఈ రోజు మీరు చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి కృష్ణా జిల్లాలో
ఫస్ట్ సోషల్ స్టడీస్ పేపర్ ర్యాంక్ 1 వచ్చింది. అలాగే స్టేట్ మొత్తంలో చూసుకున్నట్టు జోన్ 2 కింద చూసుకున్నట్లయితే తెలుగు కూడాను 6వ ర్యాంక్ వచ్చింది. ఇది ఎవరికి వచ్చిందో తెలుసా? ఇది ఎవరికి వచ్చిందో తెలుసా అన్న? ఇది అవుట్ సోర్సింగ్ లో ఎవరైతే జాబ్ చేశాడో అతనికి వచ్చింది. దీన్ని బట్టి తేటతలం అవుతుందా లేదా? అంటే పేపర్ లీక్ అయిందా లేదా? చంద్రబాబు నాయుడు గారు మీరే చెప్పాలా. ఇప్పుడు ఉన్నటువంటిది ఏదైతే ఈ లీక్ అయినటువంటి విషయాన్ని పక్కన పెట్టేస్తే, ఇది చేయకపోగా చంద్రబాబు నాయుడు గారు రోజు కూడా కొత్తది అంటే సెలక్షన్ అయ్యారని చెప్పి ఇంతమంది సెలక్షన్ అయ్యామండి ఇంతమంది అని చెప్పి ఎవరో సెలెక్టెడ్ పీపుల్ పంపించారు. భూ ప్రపంచంలో ఎన్నడూ లేని విధంగా ఆల్రెడీ నువ్వు మెరిట్ ఎవరు